ఈ రోజు హరారే వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ జింబాబ్వే మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరకొట్టింది. ఇంగ్లాండ్ ఐర్లాండ్ సిరీస్ల తర్వాత వరుస ఓటముల పరంపరకు చెక్ పెడుతూ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తన ఖాతాలో మొదటి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని రికార్డును అయ్యర్ తిరగరాస్తే మరోవైపు 15 వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల తుఫాను సృష్టించాడు. అసలు ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటి, అలాగే ఈ యొక్క మ్యాచ్ యొక్క డిస్కస్ అయితే చేసుకున్న రివ్యూ అనేది ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ పడటంతోనే ఒక సరికొత్త చరిత్ర నమోదైంది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇక్కడ అసలైన రికార్డ్ అయితే ఉంది. టీ20 ఇంటర్నేషనల్స్లో భారత్ కెప్టెన్గా వరుసగా 8 సార్లు టాస్ గెలిచిన ఏకైక కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. దీనికి ముందు మహేంద్ర సింగ్ ధోని పేరు మీద ఉన్న 7 వరుస టాస్ విజయాల రికార్డును శ్రేయస్ అయ్యర్ దాటేశాడు. అంతేకాదు ఈ వరుసలో థర్డ్ ప్లేస్లో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. అయితే ఈ హరారే పిచ్ పై పేస్ అండ్ బౌన్స్ లభిస్తుందని అంచనా వేసిన శ్రేయస్ అయ్యర్ ప్లాన్ ప్రకారమే ఫీల్డింగ్ అయితే ఎంచుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వచ్చేస్తే మన యంగ్ బౌలర్లు మొదటి నుంచి జింబాబ్వేపై విరుచుకుపడ్డారు. ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ అయిన మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ అయితే తీసి జింబాబ్వేని కోలుకోలేని దెబ్బతీశాడు. అలాగే జింబాబ్వే కెప్టెన్ అయిన సికిందర్ రాజాను కూడా తక్కువ పరులకే పెవిలియన్ చేర్చడంలో మన పేసర్లు అయితే విజయం సాధించారు. మొత్తానికి 4 ఓవర్లకి మయాంక్ యాదవ్ 2 వికెట్లు తీసి కేవలం 18 రన్స్ ఇచ్చాడు. అలాగే ప్రిన్స్ యాదవ్ వచ్చేసి 2 వికెట్లు తీసి కేవలం 19 రన్స్ మాత్రమే ఇచ్చాడు. మిడిల్ ఓవర్స్ లో జింబాబ్వే బ్యాటర్ వెస్లీ మద్వేరే 39 పరుగులు చేసి కాస్త పోరాడినప్పటికీ కూడా మన ఇండియన్ బౌలర్స్ మాత్రం ఏ మాత్రం కూడా రన్ రేట్ పెరగకుండా అయితే కట్టడైతే చేశారు. దాంతో 20 ఓవర్లకి జింబాబ్వే స్కోర్ 125 పరుగులకి 7 వికెట్లు స్కోర్ అయితే చేశారనమాట. ఇక 126 పరుగుల స్వల్ప లక్ష్యంలోకి బరిలోకి దిగిన మన ఇండియన్ బ్యాటర్స్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ వికెట్ అయితే కోల్పోయారు. అయితే ఆ తర్వాత జరిగిన మాత్రం కేవలం విధ్వంసమే అని చెప్పాలి. 15 ఏళ్ల కుర్రోడు టీమిండియా వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే బౌలర్లపై దండయాత్ర చేసాడు. అయ్యా కేవలం 18 బంతుల్లోనే 4 4లు 4 6ల సాయంతో తన తొలి ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ అయితే పూర్తి చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యంత చిన్న వయసులో టీ20s లో హాఫ్ సెంచరీ సాధించిన రికార్డును కూడా తన పేరును అయితే పెట్టుకున్నాడు. ఇక సూర్యవంశీ ఆడిన ఆట తీరును స్టేడియంలో చూసిన ప్రేక్షకులు అయితే ఫిదా అయిపోయారు. భయ్య మనోడు ఆట తీరు అలా ఉందన్నమాట. వైభవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత వికెట్ పడినా కూడా ఇషాన్ కిషన్ అలాగే మరియు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కొంచెం నిలకడగా ఆడారు. అండ్ ఇషాన్ కిషన్ 24 బాల్స్ 35 రన్స్ కొట్టాడు. శ్రేయస్ అయ్యర్ 28 గా నాటౌట్ నిలిచాడు. వీరిద్దరు కలిసి 3వ వికెట్ కు 46 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పి విజయాన్ని అయితే ఖరారు చేశారు. ఆఖరిలో తిలక్ వర్మ ఇన్నింగ్స్ షాట్ కొట్టడంతో టీమిండియా 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అయితే ఛేదించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ లో మన ఇండియా 1-0తో లీడ్ అయితే ఉంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత ఇండియాకి లభించిన అతిపెద్ద ఊరట కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ విజయం సాధించడం. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత వరుసగా 7 మ్యాచ్ల్లో విజయం లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న అయ్యర్ కు ఈ గెలుపు ఒక డ్రీమ్ కమ్బ్యాక్ అని చెప్పాలి. అయితే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో మాట్లాడిన అయ్యర్, మా యంగ్ బౌలర్లు ముఖ్యంగా మయాంక్ వైభవ్ ఆడిన తీరైతే అద్భుతం. కెప్టెన్ గా నాకు ఇది చాలా ప్రత్యేకమైన విజయం అని హ్యాపీ అయితే అయ్యాడనమాట. అయితే సో ఇదనమాట ఇండియా వర్సెస్ జింబాబ్వే ఫస్ట్ టీ20 యొక్క కంప్లీట్ అనాలిసిస్. అలాగే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ మీకు ఎలా అనిపించింది, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తదుపరి సెకండ్ టీ20 మ్యాచ్ జూలై 25 అయితే జరగనుంది. ఇలాంటి మరికొత్త క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.